బీసీ కులగణన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ బీసీ ఆజాదీ ప్రెసిడెంట్ జక్కని సంజయ్ కుమార్ గారు, అలాగే భక్తుల సిద్ధేశ్వర్ పాటిల్ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ హిందూ బీసీ మహాసభ, వీరిద్దరు కూడా గత 2 రోజుల నుంచి ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ దగ్గర ఇప్పుడు మనం ఉన్నాం. వారి డిమాండ్ దేశంలో బీసీ కులగణన చేసి బీసీ రిజర్వేషన్స్ను పెంచాలని, అలాగే చట్టబద్ధం చేయాలి బీసీ రిజర్వేషన్స్ అనే డిమాండ్, న్యాయబద్ధమైనటువంటి డిమాండ్. ఈ డిమాండ్కి సిపిఎం పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేసింది దేశవ్యాప్తంగా. ఈ రోజున సిపిఎం పార్టీ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున వారి యొక్క దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి సాంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నాము. బీజేపీ ప్రభుత్వం వెంటనే స్పందించాలి. బీసీ కులగణనకు వ్యతిరేకంగా ఈ రోజున బీజేపీ ప్రభుత్వం పోతూ ఉంది. ఇది మంచిది కాదు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సామాజిక న్యాయానికి తూట్లు పొడిచేటటువంటి పద్ధతిలో బీజేపీ తీరు ఉన్నది. బీసీ కులగణన చేస్తే రిజర్వేషన్స్ పెంచాల్సి వస్తుందని చెప్పి, లేదా చట్టబద్ధత కల్పించాల్సి వస్తుందని చెప్పి భయపడుతూ ఉన్నారు. ఇది బీజేపీ యొక్క మెంటాలిటీ. ఏదైతే రిజర్వేషన్స్, యాంటీ రిజర్వేషన్స్ ఉందో, యాంటీ రిజర్వేషన్స్ మెంటాలిటీలో భాగంగా జరుగుతున్నటువంటి కుట్ర. కాబట్టి ఈ కుట్రను బీసీ సోదరులే కాదు, దళిత సమాజం, ఆదివాసీ సమాజం అందరూ కూడా వీరి పోరాటానికి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి బీజేపీ ఇవాళ బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నదని అంటే కేవలం బీసీలకు వ్యతిరేకంగా, భవిష్యత్తులో అది దళితులకు వ్యతిరేకంగా పనిచేయచ్చు, లేదా ఆదివాసులకు వ్యతిరేకంగా కూడా పనిచేయచ్చు, మహిళలకు కూడా వ్యతిరేకంగా కూడా పనిచేయచ్చు. అందుకని ఈ న్యాయమైన పోరాటానికి యావత్ ప్రజలు సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేయాలని చెప్పి సిపిఎం పార్టీ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ న్యాయమైన ఈ పోరాటం విజయవంతం కావాలని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.